హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సల్మా షరీఫ్ డైరీస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఇక్కడ ఏం జరుగుతుందంటే మేము చైల్డ్హుడ్ మెమొరీస్ని రీకాల్ చేసుకుందాం అనుకొని వంట చేస్తున్నాం అనమాట. మేమైతే ఫస్ట్ కిచిడి అనుకున్నాం చేయడానికి, బట్ అవుట్పుట్ ఏమొచ్చిందో లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి, ఓకే? ఇక్కడైతే మనం ఫస్ట్ రైస్ క్లీన్ చేసుకుంటున్నాం గైస్. ఈ వాయిస్ ఓవర్ అయితే నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి ఇవ్వాలనుకుంటున్నాం, సో ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాం. ఇలా మొత్తం రైస్ అయితే క్లీన్ చేసుకోవాలి ఫస్ట్. ఇదైతే మొత్తం ఎందుకు చేస్తున్నామంటే జస్ట్ రీకాల్ ఆ చైల్డ్హుడ్ మెమొరీస్, అలా చిన్నప్పుడు చేసుకునే వాళ్ళం. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ గాయ్స్. తనకు పలికేసి రాదులేండి గైస్, తనే వెలిగించేది మా తమ్ముడు అతనే. ఇక్కడ మేము పొయ్యినైతే ఒక 3 బ్రిక్స్ పెట్టుకొని అరేంజ్ చేసేసాం. ఇలా మంట పెట్టేస్తున్నాం, తనే చేస్తున్నాడు మొత్తం. ఇక్కడైతే త్వరగా వెలుక్కోవడానికి ఒక ప్లాస్టిక్ కవర్ని అయితే యూజ్ చేసేసాం. ఇక్కడ నేనైతే వాయిస్ ఓవర్ చాలా నవ్వుకుంటూ ఇస్తున్నాను, మా తమ్ముడు నవ్విస్తూనే ఉన్నాడు కావాలని డిస్టర్బ్ చేస్తూ. వాడు నెక్స్ట్ చెప్తాడు, వినండి గైస్. ఇక్కడ పెషులు నానబెట్టుకోవాలా గైస్. ఇక్కడైతే మా తమ్ముడు పెసుల్ని పశువులు చేసేసాడు గైస్. తనకు కొద్దిగా తెలుగు రాదనమాట. ఇంకా మన వంట స్టార్ట్ చేద్దాం గైస్. ఇప్పుడు మట్టి పాత్ర అయితే వేస్తున్నాం గైస్. ఇది నేను పెళ్ళిగుండల్లో ట్రిప్ పోయేటప్పుడు తెచ్చుకున్నా. ఇప్పుడైతే ఆయిల్ పోసుకుంటాం. అది వేడయ్యాక ఆనియన్స్ వేసుకుంటాం. మేమైతే చాలా కష్టపడినాం గైస్, పొగంతా వచ్చేసింది. ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. ఇప్పుడైతే స్పూన్ తీసుకొని బాగా కలపాలి. నెక్స్ట్ టమాటాస్ వేసుకోవాలి. దాని తర్వాత అల్లం పేస్ట్ యాడ్ చేయాలి. కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. మెంతాకు కూడా వేసుకోవాలి గైస్, తను చెప్పడం మర్చిపోయాడు. అలా బాగా కలిపిన తర్వాత మీకు ఇంకా హీట్ అయ్యాయి అనుకుంటే వాటర్ వేసుకోవాలి తగినంత. వాటర్ వచ్చేసి మెజర్మెంట్స్ వచ్చేసి
1 cup ఆఫ్ రైస్కి 2 cups ఆఫ్ వాటర్. సాల్ట్ వేసుకోండి గైస్. ఇలా బాగా హీట్ అయిన తర్వాత ఇంకా రైస్ అనేది ముందు నానబెట్టుకునేది యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇది బాగా ఉడుకుతుందన్నమాట. ఇంకొద్దిసేపట్లో రెడీ అయిపోతుంది. చూడండి. ఓకే గైస్, ఫైనల్గా అయితే ఇలా అయ్యింది. చెప్పాలంటే ఆ మట్టి పాత్ర మేము చేసిన అన్నానికి అయితే సరిపోలేదు. మేమైతే ఈవినింగ్ 5:30కి అలా స్టార్ట్ చేసాం. నైట్ అయితే 7:15 అలా అయ్యింది. ఇక్కడ చూడండి. ఇంకా మీరు ఏమైనా అనండి గైస్, మట్టి పాత్రలో చేస్తే ఆ టేస్టే వేరు. ఇక్కడ మా తమ్ముడు అయితే టేస్ట్ చేసి చెప్తున్నాడు. టు బి ఫ్రాంక్, ఇట్ వాజ్ వెరీ నైస్. కామెంట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన న్యూస్ ఛానల్ని. ఆనంద్ ఛానల్లో సల్మా షరీఫ్ డైలీస్. ఓకే బాయ్. థ్యాంక్ యూ.